హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా. జబర్దస్త్ మానేశాక సినిమా ఆఫర్స్ రావట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. కమెడియన్ ఎమోషనల్. జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన హాస్య నటుల్లో ఫనీ ఒకరు. బుల్లితెరపై తన కామెడీ టైమింగ్ ఎంతో అలరించారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో అవకాశాలు రావటం లేదు. అలాగే అటు జబర్దస్త్ కామెడీ షోకు సైతం దూరమయ్యాడు. గతంలో అనేక చిత్రాలతో బిజీగా గడిపిన ఫనీ తన కెరియర్లోని ప్రస్తుత సవాళ్లు, పరిశ్రమలో చోటు చేసుకున్న మార్పులపై స్పందించారు. ఫనీ మాట్లాడుతూ ఒకప్పుడు వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉండేవారో వివరించారు. జబర్దస్త్లో ఆయన కామెడీకి ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆఫర్లు ఎందుకు రావటం లేదనే విషయంపై మాట్లాడుతూ పరిశ్రమలో వస్తున్న కొత్త ధోరణులను ప్రధాన కారణంగా పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్ల నుండి వస్తున్న కొత్త తరం టాలెంట్ వారు స్వయంగా షూటింగ్, ఎడిటింగ్ చేసుకోవడమే కాకుండా తక్కువ ఖర్చుతో పనిచేయడానికి సిద్ధంగా ఉండటం సీనియర్ నటులకు అవకాశాలు దూరం చేస్తున్నాయని అన్నారు. తాను సినిమా అవకాశాల కోసం ఎన్నడూ రెమ్యునరేషన్ డిమాండ్ చెయ్యలేదని, తనకు నచ్చిన మొత్తానికి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఫనీ స్పష్టం చేశారు. లక్షల్లో కాకపోయినా నాకు నచ్చింది ఇచ్చినా కూడా ఇప్పటికీ ఏదైనా చేస్తా అని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు ఫోన్ కాల్స్తో బిజీగా ఉన్న తాను ఇప్పుడు ఫోన్ కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. పరిశ్రమలో అదృష్టం ఉన్నప్పుడే అవకాశాలు వస్తాయని, అది లేనప్పుడు ఆగిపోతాయని ఇది తనకే కాదు పలువురు పెద్ద నటులకు కూడా అనుభవమేనని తెలిపారు. సినిమా పరిశ్రమలో ఉన్న ఆర్థిక సవాళ్లను గురించి మాట్లాడుతూ కేవలం సినిమాలపై ఆధారపడి బతకడం చాలా కష్టమని అన్నారు. పిల్లల ఫీజులు, ఇతర ఖర్చులు భరించడానికి పక్కన ఏదైనా వృత్తి లేదా ఆదాయ మార్గం ఉండటం తప్పనిసరి అని అన్నారు. తనను బయట చూసినప్పుడు ప్రేక్షకులు అన్నా, ఫనీ అన్నా ఏమైంది, నువ్వు కనబడట్లేదు అని అడుగుతుంటే ఏదో ఎనర్జీ వస్తుందని ఆయన తెలిపారు.